పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, ఈ పరిశుద్ధ ఉదయకాల వేళలో నా మాటలు వింటున్న ప్రతి నాత్మీయ కుటుంబ సభ్యునికి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో ఒక సామాన్యమైన రోజు కాదు. ఇది దేవుడు మీకోసము నియమించిన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన రోజు. ఈ ప్రసంగము వింటున్నప్పుడు మీ హృదయంలో ఏ బరువు ఉందో, ఏ భయము మిమ్మల్ని వేధిస్తుందో, ఏ సమస్య మిమ్మల్ని కృంగదీస్తుందో నా దేవునికి తెలుసు. ఈ ఉదయాన ఆయన మీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. మీరు ఒంటరి వారు కారు. దేవుని కృప మిమ్మల్ని ఆవరించి ఉంది. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, నూతన నిబంధన మహాధ్యానము అనే పరిశుద్ధ ఆధ్యాత్మిక యాత్రలోకి మీ అందరికీ నా హృదయపూర్వక ప్రేమతో కూడిన స్వాగతం. ఈ ఉదయాన్నే దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని వినడానికి వేచి ఉన్న మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మన రోజును దేవుని వాక్యముతో మరియు ప్రార్థనతో ప్రారంభించడం కంటే గొప్ప భాగ్యము ఇంకేమీ లేదు. ఇప్పుడు మనమందరము ఏక మనసుతో మన నోటితో కొన్ని మాటలను, కొన్ని విశ్వాస ప్రకటనలను చేద్దాం. ఈ వాక్యము వింటున్న మీరు నా వెనక బిగ్గరగా ఈ మాటలు చెప్పండి. ఈరోజు నా దేవుడు నా ముందు నడుస్తున్నాడు. నా అడ్డంకులన్నీ ఆయన తొలగిస్తున్నాడు. నా బలహీనతలో ఆయన బలము నాకు లభిస్తుంది. నేను ఈరోజు జయము పొందుతాను. దేవుని వాగ్దానము నా జీవితంలో నెరవేరబోతుంది. ఈరోజు నాకు మేలు మరియు కృప మాత్రమే తోడుగా ఉండునుగాక. నా కుటుంబము, నా వ్యాపారము, నా ఉద్యోగము దేవుని చేతిలో సురక్షితముగా ఉన్నాయి. ఆమెన్. ప్రియులారా, ఈ జీవము గల మాటలు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాయి. ఈ ఉదయకాల సందేశము మీ హృదయానికి ఆశీర్వాదకరముగా, మీ విశ్వాసానికి బలముగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబంలో భాగస్వాములు కావడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఈ మహా ధ్యానములోనికి అడుగు పెట్టే ముందు ఒక చిన్న ఉదయకాల ప్రార్థనను చేసుకుందాం. పరలోకమందున్న మా పరిశుద్ధుడా, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రేమగల తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ రక్తముతో కప్పండి. వారి మనస్సుల్లో ఉన్న ఆందోళనలను తీసివేసి నీ దైవిక సమాధానముతో నింపండి. వారి వినికిడిని, హృదయాలను నీ ఆత్మతో అభిషేకించండి. నీ వాక్యము ద్వారా వారిలో నూతన నిరీక్షణను, నిశ్చయతను పుట్టించండి. నీ దివ్య వాగ్దానములు వారి జీవితాల్లో నెరవేరబోతూ ఉండగా నీ నామానికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మన ధ్యానము కోసము కేటాయించబడిన పరిశుద్ధ గ్రంథ భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన అద్భుతాలు, ఆయన బోధనలు, మరి అప్పటి మత అధికారులతో జరిగిన సంభాషణలు చాలా స్పష్టముగా రాయబడ్డాయి. ముఖ్యంగా మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యము ఇలా సెలవిస్తుంది. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు రోగితో చెప్పెను. ప్రియులారా, ఈ యొక్క వచనములో ఎంతటి ఆధ్యాత్మిక నిధి దాగి ఉందో మనం గమనించాలి. ఇక్కడ వారి విశ్వాసము అనే మాటను మనము లోతుగా ధ్యానించాలి. అక్కడ అనారోగ్యముతో ఉన్నది ఒక్కడే, కాని అతనిని మోసుకొని వచ్చిన నలుగురి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభు చూశాడు. విశ్వాసము అనేది కేవలము నోటి మాట కాదు, అది క్రియలలో కనిపించే దివ్యశక్తి. ప్రియులారా, చారిత్రక నేపథ్యాన్ని మనము పరిశీలిస్తే
కపెర్నహూము అనబడే పట్టణములో ఒక ఇంట్లో యేసు క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయనను చూడటానికి, ఆయన మాటలు వినడానికి అనేక మంది గుమిగూడారు. ఎంతటి జనసమూహము ఉందంటే ద్వారము వద్ద కూడా స్థలము లేదు. అటువంటి సమయంలో పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తిని నలుగురు వ్యక్తులు మంచం మీద మోసుకొని వచ్చారు. సమాజంలో పక్షవాయువు రోగి అంటే శాపగ్రస్తుడిగా, ఏమీ చేయలేని ఆశక్తుడిగా భావించేవారు. పైగా జనసమూహము వల్ల యేసు వద్దకు వెళ్ళడానికి వారికి మార్గము లేదు. కాని ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. వారి విశ్వాసము అడ్డంకులను చూసి వెనుకడుగు వేయలేదు. వారి ఇంటి పైకప్పును విప్పి ఆ పక్షవాయువు రోగిని మంచముతో సహా యేసు పాదాల వద్దకు దింపారు. అక్కడ ఉన్న మతబోధకులు, పరిసయ్యులు యేసును విమర్శించడానికి చూస్తున్నారు. కాని యేసు క్రీస్తు ప్రభు ఆ రోగి శారీరక స్వస్థత కంటే ముందు అతని ఆత్మ సంబంధమైన క్షమాపణను, విడుదలను అనుగ్రహించాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళుము అని సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అధ్యాయంలో మరొక అద్భుతమైన సంఘటన లేవి అనబడే మత్తయి పిలుపు. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న లేవిని చూసి, ప్రభు, నన్ను వెంబడించు అని యేసు పిలిచాడు. సుంకరులు అంటే అప్పటి సమాజంలో పాపులుగా, ద్రోహులుగా ముద్రవేయబడిన వారు. కాని యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుల కోసము కాదు, పాపులను మారు మనసు పొందుటకు పిలవడానికి వచ్చానని ప్రకటించాడు. అదే అధ్యాయంలో ఉపవాసము గురించిన ప్రశ్న వచ్చినప్పుడు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి కుమారుని స్నేహితులు ఉపవాసము ఉండగలరా అని ప్రశ్నిస్తూ క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో పోయరని, కొత్త తిత్తులలోనే పోయాలని దైవిక సత్యాన్ని బయలుపరిచాడు. అలాగే సబ్బాతు దినమున శిష్యులు వెన్నులు తుంచి తింటున్నప్పుడు పరిసయ్యులు అభ్యంతరము చెప్పి, సబ్బాతు దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషుడు సబ్బాతు కొరకు నియమింపబడలేదు. కాబట్టి మనిషి కుమారుడు సబ్బాతునకు ప్రభువయ్యున్నాడని యేసు క్రీస్తు తన దైవిక అధికారాన్ని స్పష్టంగా చాటి చెప్పాడు. పరిశుద్ధ గ్రంథములో మనతో మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవుడు మనకు అంతర్గత విడుదలను, ఆధ్యాత్మిక అధికారమును ఇస్తున్నాడని మనము గుర్తించాలి. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్న సత్యాలు నేరుగా మీ అనుదిన జీవితానికి ఏ విధముగా అన్వయించబడతాయో ఒక్కసారి ఈరోజు ఆలోచించండి. ఈరోజు మీ ఉద్యోగంలో ఉపాధి లేక ఆర్థిక భారాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారా? లేదా మీ కుటుంబంలో కలహాలు, సమాధానం లేని పరిస్థితులు, అనుమానాలు మిమ్మల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయా? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పక్షవాయువు రోగిలాగా జీవితంలో ముందుకు కదలేక ఒకే చోట నిలిచిపోయామని భావిస్తున్నారా? విదేశీ జీవితంలో ఒంటరితనముతో అనేక విధాలైన ఒత్తిళ్లతో పోరాడుతున్నారా? విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి, ఉద్యోగ అవకాశాల గురించి ఆందోళన చెందుతున్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఈ ఉదయాన్నే మీతో అంటున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? నీ అడ్డంకులను చూడకు, నా వైపు చూడు అని. ఆ పక్షవాయువు రోగికి ముందు తలుపులు మూయబడ్డాయి, కాని విశ్వాసమనేది పైన ఉన్న కప్పును కూడా విప్పేయగలదు. ఈరోజు మీ పరిస్థితులు మీకు అనుకూలముగా లేకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న సమాజము మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవచ్చు. మనుషులు మిమ్మల్ని శాపగ్రస్తులుగా లేదా పనికిరాని వారిగా చూడవచ్చు. కాని నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. సమస్త అధికారము కలిగిన యేసుక్రీస్తు మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. మీ జీవితంలో ఏ విషయమైతే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా పక్షవాయువులా స్తంభింపజేసిందో ఆ పరిస్థితి నుండే లేచి నిలబడమని దేవుడి రోజు ఈ వాక్యము వినుచున్న మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుల భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే ఐశ్వర్యవంతుడైన దేవుడు మీ తలుపులు తెరవబోతున్నాడు. అనారోగ్యము మిమ్మల్ని భయపడుతుంటే
ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుందని ప్రకటిస్తున్నాను. లేవీని పిలిచిన దేవుడు మీ గతాన్ని చూసి మిమ్మల్ని తీర్పు తీర్చాడు. మీరెలాంటి పాపములో, ఎలాంటి అపరాధములో, ఎలాంటి ఆత్మన్యూన్యత భావముతో ఉన్నప్పటికీ ఆయన ప్రేమతో ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. లోకము మిమ్మల్ని తిరస్కరించవచ్చు, కానీ యేసు మిమ్మల్ని స్వీకరిస్తాడు. పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత అలవాట్లను పక్కన పెట్టి దేవుడు మీ జీవితంలో నింపబోయే నూతన ద్రాక్షారసాన్ని అనుభవించడానికి మీ హృదయమనే తిత్తిని నూతనపరచుకోండి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. దేవుని శబ్దము మీ హృదయ అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. ప్రతి నిరాశ ఆశగా మారుతుంది. ప్రతి భయము ధైర్యంగా రూపాంతరము చెందుతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీ విశ్వాసాన్ని మరింత బలపరచడానికి ఒక నిజ జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని సంవత్సరముల క్రితము నాతాను అనే ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. అతనికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలున్నారు. అతడు ప్రారంభించిన ఒక చిన్న వ్యాపారము తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో పాటు బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అప్పుల ఒత్తిడి ఎక్కువైంది. ప్రతిరోజు ఇంటి తలుపు తట్టి అప్పుల వారు చేసే గొడవలు అతన్ని మానసికంగా కృంగదీశాయి. చివరికి తన సొంత ఇల్లు కూడా వేలము వేసే పరిస్థితి వచ్చింది. ఆ తీవ్రమైన ఒత్తిడిలో అతనికి పక్షవాయువు లక్షణాలు వచ్చి శరీరంలో ఒక వైపు భాగము పూర్తిగా బలహీనపడి పడకకి పరిమితమయ్యాడు. వ్యాపారము పోయింది, ఆరోగ్యము క్షీణించింది. చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు అతన్ని వదిలేసి దూరముగా వెళ్ళిపోయారు. అటువంటి అత్యంత చీకటికరమైన పరిస్థితుల్లో నాతాను భార్య విశ్వాసముతో నిలబడింది. ఆ నలుగురు స్నేహితులు పక్షవాయు రోగిని యేసు వద్దకు మోసుకొచ్చినట్టుగా ఆమె తన భర్తను, తన కుటుంబాన్ని ప్రార్థన అనే మోకాళ్ళ మీద దేవుని పాదాల వద్దకు మోసుకొని వచ్చింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతిరోజు ఉదయాన్నే దేవుని వాగ్దానాలను బిగ్గరగా చదువుతూ నాతాను శరీరంపై చేతులు ఉంచి ప్రార్థించేది. నా దేవుడు సమస్తమును నూతనముగా చేయగలడు, ఈ పడక నిరంతరము ఉండేది కాదు అని నమ్మింది. ఒకరోజు ప్రార్థనలో ఉండగా యేసు క్రీస్తు వాక్యమైన మార్కు సువార్త 2వ అధ్యాయము వారి హృదయాలను తాకింది. లేచి నీ పరిపెత్తుకొని నడువుము అనే మాట నాతాను హృదయంలో అగ్నిలా మండింది. ఆ క్షణము నుండి నాతాను మనసులో నూతన నిరీక్షణ పుట్టింది. అతడు తన మనస్సులోని భయాన్ని తీసివేసి విశ్వాసముతో దేవునిపై ఆనుకున్నాడు. కొన్ని వారాల్లోనే అతని శరీరంలో అద్భుతమైన మార్పు వచ్చి సంపూర్ణ స్వస్థత పొంది నడవడము ప్రారంభించాడు. ఆ తరువాత దేవుడతనికి ఒక నూతన వ్యాపార మార్గాన్ని చూపించాడు. అతి కొద్ది కాలంలోనే అతడు తన అప్పులన్నిటినీ తీర్చివేయడమే కాకుండా అనేక మందికి సహాయము చేసే స్థాయికి దేవుడతన్ని హెచ్చించాడు. ఈ సాక్ష్యము ఈరోజు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములు. మీ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విశ్వాసముతో దేవుని పాదాలను పట్టుకుంటే ఆయన మిమ్మల్ని పడక మీద నుండి లేపి శోభాయమానమైన స్థానములో నిలబెడతాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థనలోనికి వెళ్లే ముందు దేవుడు మీ హృదయపు తలుపులు తడుతుంటే మీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు వరకు మీరు దేవునికి దూరముగా జీవిస్తూ ఉండవచ్చు. జీవితంలో ఎన్నో పాపాలు, భయాలు, ఒత్తిళ్లు, గుప్త వేదనలతో నలిగిపోతూ ఉండవచ్చు. లోకము మిమ్మల్ని వ్యర్థులని ముద్ర వేసి కూడా ఉండవచ్చు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు ఈ ఉదయాన ఆనాడు లేవిని పిలిచినట్టుగా ఈరోజు మిమ్మల్ని కూడా ప్రేమతో పిలుస్తున్నారు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నన్ను వెంబడించు, నీ భారము నాపై మోపు, నీకు నేను నూతన జీవాన్నిస్తాను అని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు దేవుని వైపు ఒక అడుగు వేస్తే ఆయన మీ వైపు
100 అడుగులు వేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ క్షణమే మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలని అనుకుంటే మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. మీ మనస్సులోనే ఒక చిన్న మాటను నా వెనుక చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు, నేను పాపినని ఒప్పుకుంటున్నాను. నా పాపములన్నింటినీ నీ పరిశుద్ధ రక్తముతో కడిగివేయి తండ్రి. నన్ను నీ సొత్తుగా మార్చుకో నాయనా. ఈ రోజు నుండి నా జీవితానికి నీవే ప్రభువువు, నీవే రక్షకుడవు. నా సమస్త భారాలను నీ పాదాల వద్ద పెడుతున్నాను. నన్ను నూతన సృష్టిగా మార్చు తండ్రి అని చిన్న ప్రార్థన చెప్పండి. ఈ చిన్న ప్రార్థన మీరు నిజమైన హృదయంతో చేసి ఉంటే దేవుడు మీ జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. మీరికపై పాత పడక మీద పడి ఉండేవారు కారు, దేవుని జయముతో నడిచేవారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఇప్పుడు మనమందరము ఏక మనసుతో మన హృదయాలను దేవుని వైపుకు తిప్పి ప్రవచనాత్మకమైన ఉదయ ఆశీర్వాద ప్రార్థనను చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన సృష్టికర్తవైన మా గొప్ప దేవుడా, నజరేయుడైన యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో నీ దివ్య సింహాసనము వద్దకు వస్తున్నాం. అయా, ఈ ఉదయ కాలాన ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డపై నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి కుటుంబానికి నీ దైవిక సహాయాన్ని పంపండి. అప్పుల భారముతో నలిగిపోతున్న వారికి విడుదల కలుగునుగాక. ప్రతి మూయబడిన తలుపు యేసు నామములో తెరవబడునుగాక. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ కనికరము గల హస్తములతో తాకండి. క్యాన్సర్, మధుమేహము, గుండె జబ్బులు, బీపీ, కిడ్నీ సమస్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో నలిగిపోతున్న వారికి ఇప్పుడే నీ రక్తపు స్వస్థత ప్రవహించునుగాక. బలహీనతలు తొలగిపోయి నూతన బలము వారి శరీరాల్లోకి ప్రవేశించునుగాక. గర్భఫలములు లేక ఏళ్ల తరబడి కన్నీరు మున్నీరవుతున్న దంపతులకు ఈరోజే నీ దైవిక ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. వారి గర్భఫలములు ఆశీర్వదించబడునుగాక. విరిగిపోయిన కుటుంబ బంధాలు, విభేదాలు ఉన్న భార్యాభర్తల మధ్య నీ నూతన ప్రేమ, సమాధానము యేసు నామములో స్థాపించబడునుగాక. అయా, మా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను, కష్టపడి పంటలు పండించే రైతులను నీ కృపలో భద్రపరచండి. దేవా, కుటుంబ పోషణ కొరకు విదేశాల్లో ఉద్యోగాలు, చదువుల నిమిత్తము నివసిస్తున్న నీ ప్రియ బిడ్డలకు నీ దూతల కాపలా అనుగ్రహించండి. విద్యార్థులకు దైవిక జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయండి. ఉద్యోగము లేక నిరాశలో ఉన్న యువతీ యువకులకు అనుకూలమైన తలుపులను తెరవండి. ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను నూతన కృపతో నింపి వారి ఆయుష్ను పెంచమని వేడుకుంటున్నాం. దేవా, ఈరోజు వారు చేసే ప్రయాణాలలో, చేతి పనులలో, వ్యాపారాలలో నీ తోడుపాటును ఉంచండి. నీ పరిచర్యలో నమ్మకముగా ప్రయాణిస్తున్న సేవకులను, వారి పరిచర్యలను నూతన అభిషేకంతో నింపమని వేడుకుంటున్నాం. మా దేశంలో, ప్రపంచమంతటా నీ దైవిక శాంతి నెలకొనును గాక. ఈ వాక్యము వింటున్న నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల ప్రతి అడుగును నీవు దీవించి వారి రోజును జయకరముగా మార్చమని సమస్త ఘనత, మహిమ నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందియున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, దేవుని మహాకృప ఈరోజంతా మీకు తోడుగా ఉండబోతుంది. మీరు అధైర్యపడకండి. ధైర్యంగా, విశ్వాసముతో మీ అడుగులు ముందుకు వేయండి. దేవుని వాగ్దానము మీ జీవితంలో కార్యము చేయబోతుంది. ఈ దివ్య సందేశము మీ హృదయానికి ఎంతో కొంత ఆశీర్వాదాన్ని, బలమును ఇచ్చిందని మీరు నమ్మితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక కుటుంబము మరింత విస్తరించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఆమెన్ అని టైప్ చేయండి. ఈ ఆశీర్వాదాన్ని మీ వద్దనే ఉంచుకోకుండా తీవ్రమైన నిరాశలో, ఆందోళనలో ఉన్న మీ ఆత్మీయులు, మీ స్నేహితులు కనీసము 3 ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఆ విధముగానే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా ఈ వీడియో లింక్ను షేర్ చేయడం ద్వారా దేవుని వాక్యాన్ని నలుగురికి చేరవేసే ఆధ్యాత్మిక
సేవకులుగా మారండి. మీకింకా ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అభ్యర్థనలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్‌కి తెలియజేయండి. లేదా నేరుగా ఫోను ద్వారా నాకు తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాల సందేశంలో మార్కు సువార్త 3వ అధ్యాయం నుండి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక మర్మాలను, అద్భుతమైన వాగ్దానాలను ధ్యానించబోతున్నాం. రేపటి ఆశీర్వాదాన్ని మిస్ అవ్వకుండా చూడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. షలోం.